మనం గుర్తించి మనం ఎప్పుడైతే లవోదిక సంఘకాలంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడుతున్నామో, ఆ భ్రష్టపు ఆత్మలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడుతున్నామో, ఆ భయంకరమైన దిగంబరత్వంలో నుంచి, ఆ భయంకరమైన దరిద్రపు తనంలో నుంచి, అంతా నాకు తెలుసు అనే వేషధారి తనంలో నుంచి రెండు రకాలుగా నులివెచ్చగా, చల్లగాను లేకుండా, వెచ్చగాను లేకుండా నులివెచ్చగా ఉండే తనములో నుంచి దేవుడు మనల్ని బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ఆ రోజు దేవదూతల ఆరాధన ఆయన అసహించుకున్నాడు. ఈరోజు డినామినేషన్లు చేసుకున్న ఆరాధన దేవుడు అసహించుకుంటా ఉన్నాడు. గర్వంతో చేసిన ఆరాధన దేవుడు స్వీకరించడమ్మా. అసూయతో చేసిన ఆరాధన దేవుడు స్వీకరించడయ్యా. భయంకరమైన వేషధరంతో చేసిన ఆరాధన దేవుడు అంగీకరించడయ్యా. అటువంటి ఆరాధన దేవుడికి ఇష్టం లేదు. అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. అటువంటి కార్యాలు దేవుడికి ఇష్టం లేవు. మనం దేవుని సన్నిధిలో దీనత్వంతో వెళ్ళాలి. నిజముగా ఆ దీనత్వం మనలోకి రావాలంటే బంగారం మనలోకి రావాలి. దేవుని యొక్క నీతి వస్త్రం చేత మనం కప్పబడాలి. దేవుడిచ్చే కాటుక మనం రాసుకోవాలి. అప్పుడు మనకు దీనత్వం వస్తుంది. ఆ దీనత్వంతో నిజముగా మనం ఎంత పైకి వెళ్ళిపోతామంటే అన్నిటికంటే తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని దేవుడు చెప్పాడు. అందుకే ఈరోజు నువ్వు అంతగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో వాక్యానికి ఉపయోగ కాబట్టి నిన్ను పక్షిరాజు రెక్కల ద్వారా, పక్షిరాజు రెక్కల వంటి పాత నిబంధన కొత్త నిబంధన రెండు రెక్కలు నీకు ఇచ్చి మధ్యాకాశంలో ఎగిరేటట్లుగా, ఆ తుఫాను మధ్యలో ఎగిరేటట్లుగా పక్షిరాజు వంటి బలమును నీకు ఇచ్చి నేను మధ్యాకాశంలో ఎగిరింప చేస్తా ఉన్నాడు ఆయన. ఓ నా ప్రియమైన సహోదరుడా, మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని దేవునికి ఇస్తా ఉన్నాడు. ఒకసారి దేవుని కొరకు ప్రార్థించు. ఒకసారి చిన్న ప్రార్థన హృదయాలు చేయండి. ప్రభువా, ఆ పక్షిరాజు లాంటి రెక్కల వంటి రెక్కలు నాకు కావాలి ప్రభువా. ఆ పక్షిరాజు ఎప్పుడైతే రెక్కలు చాచుకొని ఆ యొక్క నమ్మకం అంతా రెక్కల మీద పెట్టిందో, ఈరోజు నీ వాగ్దానాల పైన, నీ వాక్యం పైన, పాత నిబంధన కొత్త నిబంధనల పైన నా విశ్వాసం ఉండాలి ప్రభువా. దేనిపైన ఇంకా నా విశ్వాసం పెట్టకూడదు ప్రభువా. ఏ మనిషి పైన నా విశ్వాసం ఉండకూడదు. ఏ సిద్ధాంతం పైన నా విశ్వాసం ఉండకూడదు. ఏ డాక్టర్ పైన నా యొక్క విశ్వాసం ఉండకూడదు. ఏ సంఘం పైన నా విశ్వాసం ఉండకూడదు. ఏ పాస్టర్ పైన నా విశ్వాసం ఉండకూడదు ప్రభువా. నా విశ్వాసం నీ పైన ఉండాలి తండ్రి. నా విశ్వాసం వాక్య పైన ఉండాలి ప్రభువా. నా విశ్వాసం పాత నిబంధన కొత్త నిబంధనల పైన ఉండాలి ప్రభువా. ఆ దిగంబరత్వం నాలో కనపడకూడదు. ఆ వస్త్రహీనత నాలో కనపడకూడదు. ఆ దౌర్భాగ్యతనం నాలో ఉండకూడదు. నేను ఇప్పటి వరకు నిలువెచ్చగా ఉన్నానేమో, ఒకవేళ దేవుడికి కాకుండా దెయ్యానికి కాకుండా ఆత్మలో దేవుణ్ణి పొందుకొని ప్రాణంలో దెయ్యాన్ని పొంచుకొని ఉన్నానేమో ప్రభువా. ప్లీజ్ లా నన్ను క్షమించు ప్రభువా. నన్ను క్షమించు తండ్రి. కృప చూపించండి ప్రభువా. ఎంతమంది అడుగుతున్నారండి సహోదరులారా? హృదయాలు చిన్న ప్రార్థన చేయండి. ఒకవేళ నేను నిలువెచ్చగా ఉంది, నన్ను క్షమించు ప్రభువా. నేను లోకంలో ఉండాలనుకోవట్లేదు ప్రభువా. లోక ప్రేమను బట్టి నేను నడవాలనుకోవట్లేదు ప్రభువా. ఖచ్చితంగా నీ వాక్యాన్ని బట్టి నేను నడవాలనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని బట్టి మాత్రమే నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి ప్రభువా. తండ్రి, ఈ లోకం నాకు వద్దు ప్రభువా. ఈ లోక ప్రేమలు నాకు వద్దు ప్రభువా. సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి తండ్రి. ప్రార్థిస్తున్నారు సహోదరులారా, మీరు దగ్గరగా స్వరం ఎత్తి ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడిచ్చిన తరుణం ఇదే. దేవుని యొక్క ఆత్మలోనికి నువ్వు ఐక్యపరచబడే సమయం ఇదే. దేవునికి ఎంతో అమూల్యమైన సమయం ఇచ్చాడు. నువ్వు సిద్ధపడినట్లయితే నువ్వు దేవుని ప్రార్థించు. విరిగి నలిగిన హృదయంతో దేవుని ప్రార్థించు. ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా. నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాపుకుని ఎగరాలనుకుంటున్నాను ప్రభువా. ఓ దేవా, సహాయం చేయండి ప్రభువా.
పక్షిరాజ్యంలో ఉన్నంత నమ్మకం నాకు కావాలి ప్రభువా. ఓ తండ్రి సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి ప్రభువా, ఓ కృప చూపించండి ప్రభువా. ఓ హల్లెలూయా. పక్షిరాజును పైకిగిరిపోదును, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో పక్షిరాజును పైకిగిరిపోదును, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో ఎగిరిపోదును, నేనెగిరిపోదును, ఆ మహిమా రాజ్యంలోనికి నేనెగిరిపోదును, నేనెగిరిపోదును, భవిష్య గృహములోకి నేనెగిరిపోదును. నాకేది అడ్డు రాదుగా, వాక్య ఖడ్గము నాలో ఉండగా, నాకేది అడ్డు రాదుగా. పక్షిరాజును పైకెగిరిపోదును, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో శరీర దేహము విడచి వాక్య దేహం కలిగి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. నిర్జీవ క్రియలు విడిచి ఆత్మ ఫలములు కలిగి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. శరీర దేహము విడిచి వాక్య దేహము కలిగి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. నిర్జీవ క్రియలు విడచి ఆత్మ ఫలములు కలిగి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. వాక్య ఖడ్గము నాలో ఉండగా, నాకేది అడ్డు రాదుగా. క్రీస్తు జన్యువు నాలో ఉండగా, నన్నేమి ఆపలేవుగా. పక్షిరాజును పైకెగిరిపోదును, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో. నీకు ఇక్కడ సోదరి, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో ఈ ఘోర మరణము నుండి నీ నిత్య జీవములోకి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. ఈ కారు చీకటి నుండి నీ నిత్య వెలుగులోకి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. ఈ ఘోర మరణము నుండి నీ నిత్య జీవములోకి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. ఈ కారు చీకటి నుండి నీ నిత్య వెలుగులోకి ఎగిరిపోదును, ఎగిరిపోదును. ఏడు ముద్రలు నాలో ఉండగా, అవరోధాలేవి లేనే లేవుగా. ఏడు ముద్రలు నాలో ఉండగా, అవరోధాలేవి లేనే లేవుగా. పక్షిరాజును పైకెగిరిపోదును, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో. ఈ
కాల పరిధిని దాటి నీ నిత్య రాజ్యంలోకి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. ఈ బాహ్య గూడును దాటి పైనున్న గూటిలోకి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. ఏమాన్ ఈ కాల పరిధిని దాటి నీ నిత్య రాజ్యంలోకి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. ఈ బాహ్య గూడును దాటి పైనున్న గూటిలోకి ఎగిరిపోదును, నేనెగిరిపోదును. హక్కు పత్రము నాలో ఉండగా నాకెదురు లేనే లేదుగా. హక్కు పత్రము నాలో ఉండగా నాకెదురు లేనే లేనుగా. పక్షిరాజును పైకెగిరిపోదును, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో ఎగిరిపోదును, నేనెగిరిపోదును. భవిష్య గృహములోకి నేనెగిరిపోదును, ఎగిరిపోదును, నేనెగిరిపోదును. ఆ మహిమా రాజ్యంలోకి నేనెగిరిపోదును. వాక్య గడ్డము నాలో ఉండగా నాకేది అడ్డురాదుగా. సుజన్యు నాలో ఉండగా నన్నేమి ఆపలేదుగా. ఏడు ముద్రలు నాలో ఉండగా అవరోధాలేవి లేని లేవుగా. హక్కు పత్రము నాలో ఉండగా నాకెదురు లేనే లేదుగా. పక్షిరాజును పైకెగిరిపోదును, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో, యేసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మనికి రెండు రెక్కలు ఇచ్చింది. అది పాత నిబంధన, కొత్త నిబంధన అన్నది. ఈ కాలమిక ప్రవక్త చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మనికి రెండు రెక్కలు ఇచ్చింది. ఒకటి బైబిల్, మరొకటి వర్తమానమై ఉన్నది. ఎప్పుడైతే బైబిల్ మరియు వర్తమానము పట్టుకున్నావో ఆ రెండు రెక్కలలో నుంచి, ఆ ఏడు ముద్రలో నుంచి హక్కు పత్రం నీలోకి వస్తా ఉంది. క్రీస్తు యొక్క జన్యువు నీలోకి వస్తా ఉంది. ఆ యొక్క జన్యువుతో తిరిగి జన్మించినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిసంలో పొందుకున్నప్పుడు ఆ రెండు రెక్కలు నీలోకి వస్తా ఉన్నాయి. విశ్వాసపు రెక్కలు నీలోకి వస్తా ఉన్నాయి. విశ్వాసము ద్వారా కష్టాల్లోనూ, శోధనల్లోనూ, శ్రమల్లోనూ, నిందల్లోనూ, బాధల్లోనూ, మరణమే నీకు ఎదురుగా వచ్చినా సరే విశ్వాసపు రెక్కలతో ఆ యొక్క పక్షిరాజు తుఫానుకు ఎదురుగా నడిచినట్లుగా నీవు కూడా ఎగురుకుంటూ తుఫానులో రెక్కలు చాచుకొని వెళ్ళిపోతావు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, కష్టాలు లెక్క చేయవు, బాధలు లెక్క చేయవు, నిందలు లెక్క చేయవు, శ్రమలు లెక్క చేయవు. నువ్వు కన్నీరు కాచువు గాని నీ ప్రభు కొరకు నీవు సాష్టాంగపడి ప్రాణాత్మ దేహంలో సమర్పించుకొని ప్రాణము, ఆత్మ, శరీరము పూర్తిగా దేవునితో నింపబడి దేవుని కొరకు ఒక ఆయుధముగాను మారిపోతావు. నువ్వుగా నువ్వు ఎంత మాత్రము ఉండకడానికి ఇష్టపడవు. లోకంలోనూ దేవుళ్ళలోనూ ఉండడానికి నువ్వు ఇష్టపడవు. లోక కార్యాలు దేవుని కార్యాలు చేయడానికి కలిపి నువ్వు ఇష్టపడవు. నీలో ఉన్న క్రీస్తు యొక్క జన్యువు దానిని ఒప్పుకోదు.
ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మను బట్టి రెండు రెక్కలతో విశ్వాసములో వాక్యముతో పరిపూర్ణంగా నువ్వు ఎగిరిపోతా ఉన్నావు. ఎగరగలుగుతున్నావా సహోదరి? ఎగరగలుగుతున్నావా సహోదరుడా? ఒకవేళ ఎగరకపోతే, ఆ విశ్వాసపు రెక్కలు నీకు అమర్చుకోకపోతే, ఇప్పుడే నీకు అనుకూలమైన సమయం, ఇప్పుడే నీకు అనుకూలమైన సమయం. ఆ రెక్కలు అమర్చుకొని, ప్రభువా ఇప్పటి వరకు నేను దేవదూతల వలె ఆరాధన చేశాను, దేవదూతల వలె ఆరాధన చేశాను. ప్రభువా ప్రభులో నా హృదయం సాతానుకు ఇచ్చి నా యొక్క పెదవులు నీకు ఇస్తా ఉన్నాను ప్రభువా. గడగడ కంచు మోగినట్లు దేవదూతల వలె ఆరాధన చేశాను కానీ నా హృదయం నీ దగ్గరికి రాలేదని నాకు అర్థమైంది ప్రభువా. దేవదూతల వలె భాషలు మాట్లాడినా, గనగనలాడే కంచు వలె ఉండినా అవన్నీ కూడా తొలగిపోతాయి కానీ నీ వాక్యం ఎన్నడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుందని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు ప్రభువా. దేవదూతల వల్ల మేము జీవించినా మేము తప్పిపోతాం ప్రభువా. దేవదూతల వల్ల మేము బ్రతకడం కాదు కానీ నిజమైన దేవుని కుమారుల వల్ల మేము జీవించాలి ప్రభువా. నిజంగా నీలో భాగమై ఉన్నామని ఎరగాలి ప్రభువా. యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని మేము గుర్తించాలి ప్రభువా. ఆ నీతి వస్త్రాన్ని మేము పొందుకోవాలి ప్రభువా. ఆ కాటుకొని మేము రాసుకోవాలి తండ్రి. ఆ గాఢా నిద్రాత్మలో నుంచి బయటికి రావాలి ప్రభువా. ఆ లౌకిక సంఘ కాలంలో నుంచి మేము బయటికి రావాలి తండ్రి. అప్పుడే విశ్వాసపు రెక్కలను వేస్తా ఉన్నావు. నువ్వు ప్రేమించే వారిని గర్జించి శిక్షించి బయటికి తీసుకొచ్చి విశ్వాసపు రెక్కలు ఇస్తా ఉన్నావు తండ్రి. ఇక నీ బిడ్డలున్నారు, ఓ నీ కుమార్తెలు ఉన్నారు, నీ కుమారులు ఉన్నారు. వారు నిజముగా లోకంలో నుంచి బయటకు వచ్చి, పాపంలో నుంచి బయటకు వచ్చి, ఓ ఆ బొబ్బులో నుంచి బయటకు వచ్చి, ఓ దేవదూతల వలె కాకుండా నిజమైన దేవుని కుమారుల వలె జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కుమారుల వలె పక్షిరాజు వలె విశ్వాసపు రెక్కలు పెట్టుకొని ఎవరైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎగరాలని ఇష్టపడుతున్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రియమైన సహోదర సహోదరి, నేను నీ కొరకు ప్రార్థించేస్తున్నాను. వాళ్ళు ఇప్పటి వరకు లోకంలో నులివెచ్చగా ఉండిపోయేవేమో, రెండు రకాల ఆలోచనతో ఉండిపోయేవేమో, రెండు తలంపుల మధ్యలో వేలాడుతున్నావేమో, రెండు పడవల మధ్యలో అడుగు వేసేవేమో. ఒకవేళ నిన్ను నువ్వు విమర్శించుకొని, నిన్ను నువ్వు సమర్థించుకొని, నిన్ను నువ్వు సరి చేసుకొని, ఒకవేళ లవోదీక సంఘకాలం వలె అటు చల్లగాను అటు వెచ్చగాను లేకుండా నులువెచ్చగా నీ జీవితం ఉంటే ఇప్పుడే మోకరించి నీ రెండు చేతులు పైకెత్తి దేవునికి సమర్పించుకో. సహోదరుడా, ఇదే నీకు అనుకూలమైన సమయం. సహోదరి, ఇదే నీకు అనుకూలమైన సమయం. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను దేవుడు హత్తుకుంటున్నాడు, నీ వద్దకు వచ్చి నీ హృదయం తడుతున్నాడు. ఇప్పుడు నీ రెండు చేతులు పైకెత్తి నీ హృదయం మీద ఒక చేయిని గుండెల మీద వేసుకుని ఒక చేయి పైకెత్తి ఇప్పుడు ప్రభువుని అడుగు. నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ సమయాన్ని నీకు అశ్రద్ధగా కనుక తీసుకుంటే అది నీ ఇష్టం. ఒకవేళ సమయాన్ని నువ్వు త్రోసి వేసుకుంటే అది కూడా నీ ఇష్టం. దేవుడు బలవంతంగా నీకేమి ఇవ్వడు కానీ నువ్వేది ఇస్తావో దాన్నే తీసుకుంటాడు. ఒకవేళ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయం కనుక దేవునికి ఇచ్చి, నీ యొక్క ఆత్మ కనుక ప్రభువుకి ఇచ్చి, నీ యొక్క శరీరము కనుక బియ్యానికి ఇస్తే ఇప్పుడే నువ్వు చెప్పు, ఆ బియ్యమునికి ఇచ్చిన శరీరాన్ని వెనక్కి తీసుకో. ప్రభువా, నా శరీరంలోనూ ఉండాలి, నా ఆత్మలోనూ ఉండాలి, నా ప్రాణంలో కూడా నువ్వు ఉండాలి. నేను నులివెచ్చగా ఉండడానికి ఇష్టపడట్లేదు, నేను రెండు పడవల మీద అడుగు చేయడానికి ఇష్టపడట్లేదు, నేను రెండు రకాలుగా మారడానికి దేవదూతల వలె ఉండడానికి ఇష్టపడట్లేదు. పరిపూర్ణంగా నేను నీకు అప్పగించుకుంటున్నాను. నా ప్రాణాత్మ దేహానికి సమర్పిస్తున్నాను ప్రభువా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సేవకుడు ప్రార్థిస్తున్నాడు, ఇదిగో నీ సేవకుడు యొక్క ప్రార్థనలో నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను నీ దగ్గర అడుగుతున్నాను, నీ దగ్గర నేను గోజాడుతున్నాను ప్రభువా. నాకు సహాయం చేయ ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా.
ఒకసారి అడుగుతారా సహోదరి, ఒకసారి అడుగుతారా సహోదరుడా, ఒకసారి నీ రెండు చేయి పైకెత్తి, ఒక చేయి పైకెత్తండి, నీ కుడి హస్తం పైకెత్తి, నీ ఎడమ హస్తం నీ గుండె మీద పెట్టుకోండి, నీ హృదయం మీద పెట్టుకోండి. నీ గుండె పక్కనే నీ హృదయం ఉంది, నీకు తెలుసా? నీ గుండె పక్కనే హృదయం ఉంది, నీకు తెలుసా? ఆ గుండె పక్కన ఉన్న హృదయం మీద నీ చేయి వేసుకుని నీ కుడి హస్తం పైకెత్తండి, నీ కుడి హస్తం పైకెత్తండి. ఈరోజు నీ కొరకు ప్రార్థిస్తున్నాను, నీ కొరకు నీ ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేయను గాక, ఆ విశ్వాసపు రెక్కలతో నేను నింపును గాక, ఆ విశ్వాసపు రెక్కలతో నేను నింపును గాక. ఓ మా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా, నా అద్భుతీయ నాథుడా, నా పునరుద్ధరణుడా, నీ ప్రణాళిక ప్రకారము నీ బిడ్డలను విమోచించడానికి బలిష్ఠైన దూతగా నీ గ్రంథము పట్టుకుని దిగొచ్చిన వాడా, ఈ మధ్యాహ్నము ఆ విమోచన ప్రణాళిక మాకు అర్థమవుతుంది ప్రభువా. కొన్ని లేఖనాల ద్వారా మేము పరిశీలించినప్పుడు మా కొరకు ఎటువంటి ప్రణాళికను రచించావో మాకు అర్థమవుతుంది ప్రభువా. ఇది లౌకిక సంఘకాలంలో రెండు రాజ్యాలు సిద్ధపడుతున్నాయి. ఒక రాజ్యము గర్వంతో కట్టబడుతుంటే, ఒక రాజ్యము తలబిరిస్థానంలో కట్టబడుతుంటే, ఒక రాజ్యము అసూయతో కట్టబడుతుంటే, ఒక రాజ్యము దైవత్వంతో కట్టబడుతుంది ప్రభువా. ఆ బంగారముతో, వస్త్రముతో, కాటుకతో కట్టబడుతుంది. ఈ రోజు మేము దాన్ని చూస్తూ ఉన్నాం. ఆ లౌకిక సంఘకాలంలో ఈ రోజు మేము మా కన్నులారా జరుగుతున్న కార్యాలు చూస్తున్న జనులను మేము చూడగలుగుతున్నాం. ఎందుకంటే మాకు ప్రవక్త యొక్క కన్ను ఇచ్చావు, ఆ గాఢ నిద్రాత్మలో నుంచి మమ్మల్ని మేల్కొల్పావు. ఈ రోజు ఆ ప్రవక్త యొక్క కన్ను ద్వారా ఆ దిగంబరత్వంలో నుంచి, ఆ దౌర్భాగ్యతనంలో నుంచి, ఆ గుడ్డితనంలో నుంచి బయటకు వచ్చి ఈ రోజు మిమ్మల్ని మేము చూడగలుగుతున్నాం ప్రభువా. అయితే ఈరోజు మా ప్రవర్తన మేము కలుసుకున్నప్పుడు, ఆ దైవత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువా, ఈరోజు నీ ఆత్మ ద్వారా ఆ యొక్క బైబిలు వర్తమానం గ్రహింపు నుంచి ఆ పక్షిరాజు రెండు రెక్కల మీద ఉన్న విశ్వాసము, ఈ రోజు బైబిలు వర్తమానం మీద ఉన్న అది అభిషేకము. ఈ రోజు ఎవరైతే చేతులెత్తి హృదయం మీద చేతులు వేసుకుని హృదయంలో ఆహ్వానించడానికి నీ వైపు చేతులెత్తి ఎదురు చూస్తూ ఓ దేవుని కొరకు మొరపెడతా ఉన్నారు, ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ బిడ్డల మీద ఆ క్రీస్తు యొక్క అభిషేకము, ఈ మధ్యాహ్నము నీ అభిషేకము కుమ్మరించబడును గాక. వాళ్ళ హృదయాల్లోనికి క్రీస్తు అయిన నీళ్ళు వచ్చుగాక. వాళ్ళు రెండు రకాలుగా ఉండకుండా, దేవుడితో వలె ఆరాధన చేయకుండా, నువ్వెత్తిగా ఉండకుండా, ఓ దేవుని బంగారం కలిగి, నీ వస్త్రాన్ని కలిగి, నీ కాటుకు కలిగి ఆ గాఢ నిద్రాత్మలో నుంచి బయటకు వచ్చి రెండు రెక్కల పైన విశ్వాసముతో పక్షిరాజు వలె వారును ఎగురుదురుగాక. బలమైన విశ్వాసము ఈ మధ్యాహ్నము నీ బిడ్డల మీద కుమ్మరించబడును గాక. ఎవరైతే పశ్చాత్తాపడి దీనమైన హృదయముతో ఆ పక్షిరాజుకున్న నమ్మకము నాకు కూడా కావాలి ప్రభువా. ఆ రెండు రెక్కల మీద విశ్వాసము ఎలాగైతే పక్షిరాజు ఉంచిందో ఈ రోజు నీవు కూడా ఆ యొక్క నీ మీద నీపైన విశ్వాసం ఉంచుకొని సమాధిలోంచి బయటకు వస్తానని చెప్తూ ఉన్నావో, ఈ రోజు ఆ విశ్వాసమును మేము పొందుకొని మా కష్టాల్లోంచి మేము బయటకు వస్తాం, మా కన్నీటిలోంచి మేము బయటకు వస్తాం, మా శోధలోంచి మేము బయటకు వస్తాం, మా ఎత్తబడి విశ్వాసాన్ని మేము పొందుకుంటాం, మా శోధలోంచి మేము బయటకు వస్తాం, క్రీస్తు వల్ల విశ్వాసమును మేము పొందుకుంటాం, క్రీస్తుకు కలిగిన మనస్సాక్షి మేము కూడా పొందుకుంటాం, ఆ దైవత్వంలో మేము కూడా భాగమవుతాం, ఆ మందసం వల్ల మేము కూడా కట్టబడతాం అని విశ్వాసంతో వారు కూడా విశ్వాసపు మాటలు పలుకుతురుగాక. ఎంతమంది అయితే ఈ మధ్యాహ్నం చేతులు ఇస్తారో వాళ్ళందరి హృదయాలు కూడా నీ అభిషేకంతో నింపబడి, నీ ఆత్మచేత నింపబడి, అభిషేక తైలము వారి తెత్తి పైన ఓ అహరోను ఆ అంజీల మీద పోయబడినట్లుగా వారి పైన కూడా పోయబడును గాక.